ఆయన తలంపుల్లో నువ్వు ఉన్నావు, ఆయన ఆలోచనల్లో నువ్వు ఉన్నావు. నీ జీవితంలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయన గమనిస్తానే ఉన్నాడు. అంతకుమించి ఇంకేందండి ఇది కావాలి? విశ్వానికే నిర్మాణకుడైన వాడు, విశ్వానికే చక్రవర్తి అయిన వాడు నీ గురించి ఆలోచిస్తుంటే, శాలేమన్న నిన్ను గురించి ఆలోచిస్తే ఎంత, ఆలోచించకపోతే ఎంత? మరొక మనిషి నిన్ను గురించి ఆలోచిస్తే ఎంత, ఆలోచించకపోతే ఎంత? కొంతమంది మనుషుల ప్రేమ కొరకు పరితపిస్తూ ఉంటారు, ఆక్రోశిస్తూ ఉంటారు. అందరూ నన్ను వాడుకునే వాళ్ళే కానీ నా గురించి ఆలోచించే వాళ్ళు అసలు ఎవ్వరూ లేరు. నేనేమైపోతున్నానో అని నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని చాలామంది ఏడుపు ఇదే. తల్లిదండ్రి పట్టించుకోవట్లేదని పిల్లలు ఏడుపు, పిల్లలు అర్థం చేసుకోవట్లేదని తల్లిదండ్రులు ఏడుపు, భర్త అర్థం చేసుకోవట్లేదని భార్య ఏడుపు, భార్య అర్థం చేసుకొని మాట్లాడట్లేదని భర్త ఏడుపు. టోటల్గా ఏడవకుండా ఎవరు లేరు. ఎవరు ఏడుపు పడుకుంది, ఎవరు ఏడుపు పడుకుంది. అందుకే చెప్తున్నాను, నేను దేవునితో అనుబంధం ఏర్పడి దేవునితో సహజీవనం మొదలు పెడితే ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా ఆయన ఉన్నాడు చాలు అని జీవనయానాన్ని సాగించవచ్చు.